ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? మేఘాలు అలా కిందకి వచ్చాయన్నమాట. ఎక్స్ట్రాడినరీ. అసలు వాతావరణం మొత్తం కూల్ అయిపోయి మొత్తం మేఘాలు అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇలా తిప్పితే మనకి కేబుల్ కార్స్ అవన్నీ కూడా వెళ్తున్నాయి. మనం అక్కడికి వెళ్ళాలి, ఆ టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర వెళ్ళాలి మనం. ఇప్పుడు దిగి మనం కిందకి వెళ్ళిపోదాం. చాలా పైకి అయితే వచ్చాను నేను. ఇలాంటివన్నీ మనకు బాగా ఇంట్రెస్ట్. మనకు చదువు తప్పితే అన్ని ఇంట్రెస్టే. హే గాయ్స్, నేను మీకు కౌస్తుబ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ మలేషియా, కౌలాలంపూర్. ఇప్పుడు మనం బట్టు కేవ్స్ నుంచి జెంటింగ్ హైలాండ్స్కి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి బట్టు కేవ్స్ నుంచి జెంటింగ్ హైలాండ్స్కి వెళ్ళాలంటే ఒక 43 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అదే కనుక మీరు మెయిన్ కౌలాలంపూర్ సిటీ నుంచి స్టార్ట్ అయితే ఈ డిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది. ఒక 50 కిలోమీటర్లు అలా ట్రావెల్ చేయాలి జెంటింగ్ హైలాండ్స్ని చూడాలంటే. కానీ మనం ఎంత కాదనుకున్నా సరే ఒక గంటన్నర లోపల రీచ్ అయిపోతాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జెంటింగ్ హైలాండ్స్కి బాగా దగ్గరికి వచ్చేసాము. ఈ జెంటింగ్ హైలాండ్స్ అంటే ఏంటి అంటే మెయిన్ మలేషియా సిటీకి ఒక 50 కిలోమీటర్ల దూరంగా కొన్ని మౌంటైన్స్ ఉన్నాయి. టీటీ వంగ్సా మౌంటైన్స్ అని. ఈ టీటీ వంగ్సా మౌంటైన్స్లో కొన్ని పీక్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఉలూకలి అనే పీక్ పాయింట్ దగ్గర ఈ జెంటింగ్ హైలాండ్స్ ఉంది. ఉలూకలి అన్నది 1800 మీటర్స్ అబోవ్ ద సీ లెవెల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రోప్వే ఎక్కి పై వరకు వెళ్ళాలి. ఇప్పుడు మనం రోప్వే ఎక్కబోతున్నాము. అండ్ మేఘాలు కూడా మన పైన కాకుండా మన పక్కన ఉంటాయి. ఈ సీనరీ చాలా బాగుంటుంది. అందుకనే వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇదే అవానా స్కై కేబుల్ కార్ స్టేషన్. ఇక్కడ నుంచి కేబుల్ కార్ ఎక్కి పైకి వెళ్ళాలంటే మన దగ్గర టికెట్ ఉండాలి. అయితే ఆన్లైన్లో 1-2 డేస్ బ్యాక్ అయినా బుక్ చేసేసుకుని ఉండాలి. లేకపోతే ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర కొనుక్కోవాలి. ఇప్పుడు టికెట్ కొనుక్కుంటే రేట్ ఎక్కువ ఉండొచ్చు. అదే ఆన్లైన్లో ముందరే బుక్ చేసుకుంటే కొంచెం రేటు తగ్గుతుంది అండ్ ఆన్ టైంకి వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఇలా లైన్లో వెళ్తున్నారు కదా అందరూ, అవే కేబుల్ కార్స్. ఇలా కేబుల్ కార్ మన దగ్గర ఆగుతుంది, అది ఎక్కేయడమే. ఆన్లైన్లో పర్ టికెట్ వచ్చేసి 168 రింగెట్స్ అరౌండ్ ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో పర్ టికెట్ 3800 రూపాయలు అరౌండ్. అవానా స్టేషన్ దగ్గర నుంచి మన కేబుల్ కార్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం పైన ఉన్న చిన్స్వీ కేవ్స్ అండ్ టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ ఈ కేబుల్ కార్ ఆగుతుంది. ఇక్కడ చాలా కేబుల్ కార్స్ ఉన్నాయి. ఒక సైడ్ నుంచి వచ్చే కేబుల్ కార్స్ వస్తుంటే అండ్ ఇంకో సైడ్ నుంచి వెళ్ళే కేబుల్ కార్స్ వెళ్తున్నాయి. ఇదిగోండి, కేబుల్ కార్ నుంచి ఇప్పుడైతే మనం దిగిపోయాం. ఇప్పుడు జెంటింగ్ ఐలాండ్స్లో నుంచి చిన్స్వీ స్టేషన్లో ఉన్నాము. ఫ్రెండ్స్, ఇదే చిన్స్వీ కేవ్స్ టెంపుల్కి వెళ్ళే దారి. ఇక్కడ 1 కాదు 2 కాదు, టోటల్గా 9 ఎస్కలేటర్స్ ఉంటాయి. అలా ఒక్కొక్కటిగా ఎస్కలేటర్ ఎక్కి దిగి అలాగ 9 ఎస్కలేటర్స్ ఉంటాయి. మనం ఇందాక కేబుల్ కార్ దిగిన స్పాట్ నుంచి ఇలాగ 9 ఎస్కలేటర్స్ కిందకి దిగితే అప్పుడు బుద్ధుడి టెంపుల్ అంటే చిన్స్వీ టెంపుల్ అండ్ కేవ్స్ ఉన్న ఆ స్పాట్ దగ్గరికి వెళ్తాము. మలేషియన్ వాళ్ళు నిజంగా తెలివైన వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ ఈ ఎస్కలేటర్ బదులు చాలా స్టెప్స్ పెట్టారనుకోండి, దిగడం సింపులే కానీ మళ్ళీ పైకి ఎక్కడం చాలా టఫ్ అయిపోతుంది. ఎందుకంటే లోపలే తిరిగి చూడాల్సింది చాలా ఉంటాయి. అవన్నీ చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకో 400-500 మెట్లు పైకి ఎక్కాలంటే ఆ స్టేషన్ వరకు వీళ్ళు ఇక్కడే పడిపోతారు. కాబట్టి ఇలా ఎస్కలేటర్లు పెట్టారు. కానీ ఎక్కువ ఎందుకు పెట్టారంటే బాగా క్రౌడ్ ఉన్న స్ప్రెడ్ అయ్యి ఈజీ యాక్సెస్ ఉంటుందని ఇలా పెట్టారేమో. ఫ్రెండ్స్, మనం వచ్చేసాం ఫైనల్లీ అవానా స్కైవేకి. ఇదే చిన్స్వీ కేవ్స్ అండ్ టెంపుల్ ఉండే చోటు. చూడండి, ఇక్కడ ఈ బ్రిడ్జ్ అండ్ వెనకాల పెద్ద టెంపుల్ అంతా కూడా ఒక చైనీస్ జపనీస్ కల్చర్లో ఉంది కదా. ఈ బ్రిడ్జ్, ఇక్కడ ఉన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు కనిపించే ఈ పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో దీన్ని 9 స్టోరీ పగోడా అంటారు. ఇందులో ఉన్న అన్ని ఫ్లోర్స్ కూడా ప్రేయర్కే. కొన్ని ఫ్లోర్స్లో కొన్ని ఫెంగ్షూ ఐటమ్స్, చైనీస్ సింబల్స్ ఉంటాయి. అక్కడ దీపాలు వెలిగించి మెడిటేషన్ ప్రేయర్ చేసుకుంటారు బుద్ధుడికి. అసలు ఈ చిన్షుయి ఎవరంటే, ఈ చిన్షుయి చైనీస్ ఫేమస్ మాంక్ అండ్ ఒక సెయింట్ కూడా, అంటే యోగి సన్యాసి. ఈయన హొకైన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. అంటే హొకైన్ కమ్యూనిటీ అంటే ఎక్కువ బుద్ధిజము
చైనీస్ ఫోక్ ట్రెడిషన్స్ ఫాలో అయ్యే ఒక కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీని ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళు చైనాలోను, మలేషియాలోను, థాయిలాండ్ ఇలాంటి చోట్ల ఎక్కువగా ఉంటారు. మాస్టర్ చిన్షుయిని పూజించే వాళ్ళకి ఒక రక్షణ దొరుకుతుందని, వాళ్ళు ఎటువంటి ఆపదల్లోనూ ఇరుక్కోకుండా ఆయన కాపాడతారని, ఆయన రక్షణ వల్ల సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారని అక్కడ ప్రజల విశ్వాసం. ఇక్కడ కనిపిస్తున్న ఈ రెడ్ కలర్ బిల్డింగ్ చిన్షుయి టెంపుల్. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న బ్రాంజ్ మనిషి స్టాట్యూ టాన్ శ్రీ లిమ్ గాహ్ టాంగ్ది. ఈయనే ఈ ప్లేస్ యొక్క ఫౌండర్, అంటే జెంటింగ్ హైలాండ్స్ కట్టించింది అండ్ ఇక్కడ చిన్షుయి టెంపుల్ కట్టించింది కూడా ఈయనే. మొత్తం టోటల్గా 18 years పట్టిందంట ఇక్కడ, అంటే ఉలూకాలి అనే పీక్ దగ్గర ఇలా నిర్మించడానికి ఈ టెంపుల్ అంతా కూడా. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది అండ్ ఇలా తిరిగితే బుద్ధుడిది పెద్ద స్టాట్యూ ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. అండ్ అంతకంటే ముందర ఇక్కడ ఏదో చైనీస్లో పెట్టారు పెద్ద బోర్డు. మనకి చైనీస్ రాదు కాబట్టి ఇది ఆబ్వియస్లీ అర్థం కాదు. ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ క్లౌడ్స్ చూడండి బాగా కిందకు వచ్చేసాయి, ఇంకా ఇంకా కిందకు వస్తాయి ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇదే 15 అడుగుల లార్డ్ బుద్ధా స్టాట్యూ. చూడండి ఆ బుద్ధుడి విగ్రహం వెనకాల మొత్తం గ్రీనరీ, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి పైకి కూడా ఉంది. సో మనం పైకి వెళ్దాం. మనకి ఇలాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్ కాబట్టి మనం వెళ్దాం. మొత్తం చైనీస్ బాగా బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడున్న బొమ్మలు చూసిన వెంటనే మనందరికీ చాలా సర్ప్రైజింగ్గా, షాకింగ్గా అనిపించవచ్చు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. మధ్యలో ఒకళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల ఉన్న 2 అసిస్టెంట్లు వాళ్ళకి శిక్షలు వేస్తున్నట్లా ఉంటుంది. అసలు ఏంటి ఈ బొమ్మల యొక్క అర్థం అంటే, ఈ బొమ్మలన్నీ కూడా నరకంలో ఎలా ఉంటుంది అన్నది చైనీస్ బుద్ధిజం ప్రకారంగా, వాళ్ళ యొక్క స్టైల్లో, వాళ్ళ యొక్క ట్రెడిషన్ ప్రకారంగా అసలు ఎన్ని హెల్ ఛాంబర్స్ ఉంటాయి, అసలు హెల్ అంటే నరకం అంటే ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ శిక్షలు ఎలా ఉంటాయి అన్నది టిపికల్ చైనీస్ స్టైల్లో, ఆ పద్ధతుల్లో, ఆ టైప్ ఆఫ్ విగ్రహాలతో ఇక్కడ అమర్చడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్నది ఫస్ట్ హెల్ ఛాంబర్ అంట. ఇతని పేరు క్షితిగర్భ. ఈయన బౌద్ధ మతంలో ఒక బోధిసత్వ. ఈయన ఇక్కడ ఉండి ప్రొటెక్షన్, గైడెన్స్ ఇస్తారనే నమ్మకం. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్యూ చూడండి. మనం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పైకి వచ్చేసాం అండ్ ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు, దారి ఉంది. ఈ లోటస్ ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా. అండ్ ఇక్కడ ఇంకా నరకంలో వేసే శిక్షలన్నీ కూడా ఇంకా చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆ బుక్లో కూడా ఏదో రాసింది. ఆ బుక్ ప్రకారంగా పక్కన అసిస్టెంట్స్ చెప్పిన దాని ప్రకారంగా, అంటే మధ్యలో యముడు, ఆ చుట్టూ 2 ఉన్న వాళ్ళు ఆయన అసిస్టెంట్స్ అనమాట. ఆయన చెప్పిన దాని ప్రకారం వారి యొక్క పాపపుణ్యాలు లెక్కించి ఎలాంటి శిక్షలు వేయాలి అనే దాని ప్రకారంగా వేస్తారు. సేమ్ మన హిందూయిజంలో ఉన్న కాన్సెప్టే బుద్ధిజంలో ఇలా చూపిస్తారు. ఇలాగా నరకంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయని ఇలా బొమ్మల రూపంలో చూపిస్తూ మనం 6th హెల్ ఛాంబర్ దగ్గరికి వచ్చేసాం. అలాగే ఈ చిన్షుయి టెంపుల్లో 10 హెల్ ఛాంబర్స్ వరకు చూపిస్తారు. అండ్ ఇవన్నీ కూడా చైనీస్ స్టైల్లో ఉంటుంది, వాళ్ళ యొక్క బొమ్మలు, ఆ ప్రజెంటేషన్ అంతా కూడా. హిందూ పురాణాల్లో చెప్పిన విధంగా ఆ ఉన్న శిక్షలన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ బాగా రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నించారు, బాగా చూపించారు. ఇదేమో లైఫ్ సైకిల్లా చూపిస్తున్నారు, బర్త్, డెత్,
పాస్ట్ లైఫ్ ఇవన్నీ కూడా ఇలా పెయింటింగ్ రూపంలో చూపించారు. అండ్ ఈ విగ్రహం ఇందాక కింద నుంచి చూపించిన విగ్రహం ఇది. కింద నుంచి ఇప్పుడు మనం 3 ఫ్లోర్స్ పైన ఉన్నాము చూడండి. ఈ విగ్రహం గ్వానియన్ విగ్రహం. ఈవిడ ఒక ఇండియన్ బుద్ధిస్ట్ అండ్ బోధిసత్వ కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా అప్సరసలు. క్లౌడ్స్ మీద ఉన్నట్టుగా ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా అప్సరసలు. సో ఇప్పుడు ఇంకా క్లైమేట్ మారుతుంది. ఇప్పుడు మొత్తం మేఘాలన్నీ కూడా కిందకు వస్తాయి. చాలా బాగుంటుంది, అది కూడా చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే ఈ ముగ్గురిని ఫుక్ లుక్స్ అంటారు. ఒకళ్ళ పేరు ఫుక్ అండ్ ఇంకోళ్ళ పేరు లుక్ అండ్ ఇంకోళ్ళ పేరు సు. ఇలా ఈ ముగ్గురు యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని ఇక్కడ కూడా ప్రార్థిస్తూ ఉంటారు అందరూ కూడా. వావ్, ఇదిగోండి కేబుల్ కార్. మనం టాప్ మోస్ట్ వ్యూలో ఉన్న కేబుల్ కార్. అలా దిగితే అది హోల్ మలేషియా సిటీని మనం చూడొచ్చు ఇక్కడ. సో అండ్ ఇది ఇందాక కనిపించిన వాటర్ ఫాల్స్. సో మనం వాటర్ ఫాల్స్ బ్యాక్ సైడ్ ఉన్నాం. ఎప్పుడో వాటర్ ఫాల్స్ ఫ్రంట్ సైడ్ ఉంటాం మనం. బట్ ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ బ్యాక్ సైడ్ ఉన్నాము. ఈ వాటర్ ఫాల్స్ బ్యాక్ సైడ్ ఏమో వాళ్ళ సివిలైజేషన్, వాళ్ళ నాగరికత, వారు ఎలా జీవనం సాగించారు అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు ఇలాగా. ఇలా వస్తే ఇక్కడ కొన్ని ఐడల్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా చైనీస్ బుద్ధిజంలో బాగా నమ్మే స్టోరీ అయిన ది జర్నీ టు వెస్ట్ అనే ఒక బుద్ధిస్ట్ స్టోరీలోని మెయిన్ క్యారెక్టర్స్. ఇక్కడ మంకీ లాగా ఉన్నారు కదా, ఈయన మంకీ వారియర్. ఈయన పేరు సున్ వుకోంగ్. ఈ గుర్రం మీద ఉన్న వ్యక్తే వీళ్ళందరి యొక్క మాస్టర్. ఈయన పేరు వచ్చేసి ట్యాంగ్ శాన్జంగ్. సో ఇలా తిప్పితే మనకి కేబుల్ కార్స్ అవన్నీ కూడా వెళ్తున్నాయి. మనం అక్కడికి వెళ్ళాలి, ఆ టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర వెళ్ళాలి. ఇప్పుడు దిగి మనం కిందకి వెళ్ళిపోదాం. సో చాలా పైకి అయితే వచ్చాను నేను చూడాలి అండ్ మీకు చూపించాలని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ అండి. ఇలాంటివన్నీ మనకు బాగా ఇంట్రెస్ట్. మనకు చదువు తప్పితే అన్ని ఇంట్రెస్టే. ఎలా అయితే మనం ఎగ్జిట్ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం. కానీ అక్కడ ఏదో స్వర్గంలాగా ఉందండి. మనకి ఏదైనా ఇలా ఉంటే వదలం కదా, వెళ్దాం అసలు ఏముంది అక్కడ అనేది చూద్దాం. ఇలా కిందకి దిగి కింద ఉన్న ఆ రోడ్ దగ్గరికి వెళ్ళొచ్చు. అప్పుడు మనం ఆ బిగ్ టెంపుల్లోకి వెళ్ళొచ్చు అండ్ ఆల్సో కింద షాపింగ్ కూడా ఉంది, అవి చూడొచ్చు. సో ఫ్రెండ్స్ అలా దిగి ఇలా కిందకి వచ్చేసాము. సో ఇక్కడ షాపింగ్ ఏరియా అయితే ఉంది, నాకు షాపింగ్ ఏరియా. అండ్ ఇక్కడ నేను ఈ హెమటైట్ రింగ్ కొన్నాను అన్నమాట. హెమటైట్ రింగ్ అంటారు ఇది. ఇక్కడ జనరల్ స్టోర్ ఇది. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అలా. సో ఇలా ఎస్కలేటర్ దిగి కిందకి వచ్చేయచ్చు, ఆర్ నాలాగా అలా మెట్లు దిగి అక్కడి నుంచి మెట్లు దిగి కూడా రావచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక చూపించిన ఆ బిగ్ టెంపుల్ ఇదే 9 స్టోరీ పగోడే ప్రేయర్ హాల్లో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ కూర్చుని మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటారు. ఇది ఈ రూమ్ చూడండి ఇలా ఉంది. ఇలాగ ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి, ఇలా పైకి కూడా వెళ్ళొచ్చు టాప్ మోస్ట్ ఫ్లోర్ వరకు. ఫ్రెండ్స్ ఇప్పుడు మేఘాలు వచ్చేసాయి. ఇది చాలా బాగుంది. మేఘాలు అలా కిందకు వచ్చాయి అన్నమాట. ఎక్స్ట్రాడినరీ అసలు, ఎంత బాగుంది. ఇందాకేమో ఫుల్ ఎండ, ఇప్పుడేమో వాతావరణం మొత్తం కూల్ అయిపోయి మొత్తం మేఘాలు అయితే వచ్చేసాయి. ఇప్పుడు చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది. మొత్తం చుట్టూరా కూడా మొత్తం అంతా మేఘాలు వచ్చేసాయి. మొత్తం అంతా మేఘాలే. అండ్ కొంచెం కొంచెంగా తుప్పర్లు కూడా పడుతున్నాయి, రైన్ డ్రాప్స్. చుట్టూరా మేఘాలు చూడ మొత్తం వైట్గా అయిపోయింది. ఇందాక చూపించిన టవర్ అంతా కూడా మొత్తం మేఘాలతో క్లౌడ్స్తో కమ్మేసి ఉంది. కాసేపే ఉన్నాము ఇక్కడ. ఇదిగోండి ఈ రింగ్ కొనుక్కొని తాగొచ్చాము. ఈ లోపల మొత్తం అంతా కూడా మబ్బులు,
చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. చూడండి, మామూలుగా పడట్లేదు వర్షం, చాలా గట్టిగా పడుతుంది వర్షం, ఉరుములు మెరుపులు ఒక పక్క నుంచి. యాక్చువల్గా ఈ స్టేజ్ నుంచి అంటే చింగ్స్పీ టెంపుల్స్ నుంచి ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. పైన థీమ్ పార్క్స్ అండ్ ఆల్సో క్యాసినోస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ అది 6 PM క్లోజ్ అయిపోతుందంట. ఇప్పుడు ఆల్రెడీ 5 అలా అయిపోయింది. పైగా వర్షం పడుతుంది కాబట్టి పైన ఏమీ చూడలేం, ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేము వర్షం పడుతున్న టైంలో. అందుకునేనేమో పైకి వాళ్ళని కూడా అలౌ చేయట్లేదు. సో కేబుల్ కార్ ఎక్కేసి కిందకి స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. చూడండి, కింద ఇలా గ్లాస్లో ఇచ్చాడు ట్రాన్స్పరెంట్గా. చూడండి వ్యూ ఎంత బాగుందో ఇక్కడి నుంచి. ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి. కేబుల్ కార్లో ఉన్నప్పుడు బయట వర్షం, ఉరుములు మెరుపులు అంటే భలే ఉంది. కానీ అలా అనుకునే లోపల సడన్గా కేబుల్ కార్ ఆపేస్తారు. చాలా షాక్ అయ్యాం, ఆ రకంగా భయం వేసింది. మేబీ ఇలాగ థండర్ స్టార్మ్స్ వచ్చేటప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఆన్ చేయకూడదని అంటారేమో కదా. సో వాళ్ళ లెక్కలు వాడేవి, కానీ సడన్గా ఆపేటప్పటికి చాలా భయం వేసింది. తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా అన్ని కేబుల్ కార్స్ స్టార్ట్ అయిపోయాయి. అది జరిగిన మ్యాటర్ అయితే. కానీ ఈరోజు ప్రతి వ్యూ, ప్రతి ఎక్స్పీరియన్స్ మటుకి చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇది జెంటింగ్ ఐలాండ్స్లోని చాక్లెట్స్ దుకాణం. ఇక్కడ 1 కాదు 2 కాదు రకరకాల చాక్లెట్స్ ఉంటాయి. ఇక్కడ గుట్ల కింద ఉంటాయి. ఇలాగా కొన్ని ఎక్కువ ప్రైజెస్తో ఉంటాయి, కొన్ని తక్కువ ప్రైజెస్తో కూడా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, మరి ఈనాటి వ్లాగ్ కానీ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కానీ షార్ట్స్లో కానీ మళ్ళీ కలుసుకుందాం. సో ఇట్స్ మీ యువర్ కౌస్తుబ్. సీ యు ఇన్ మై నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.